శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నాసన్ అకాడమీని ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రధానితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఏపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని మంజూరు చేసింది. నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం కోసం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పాలసముద్రం సమీపంలో 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సుమారు 720 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు 2022 మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసన్ కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ నాసన్ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే అత్యున్నతమైన శిక్షణ సంస్థ నాసిన్ అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి నాసిన్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రపంచ కస్టమ్స్ సంస్థ కూడా నాసిన్ కి గుర్తింపునిచ్చిందన్నారు. అంతర్జాతీయ శిక్షణ కేంద్రంగా నాసిన్ మారనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ మనం నిలబడి మాట్లాడే ఆ సందర్భంలో 500 ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, అది కాకుండా ఇంకా ఒక 10 ఏకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాలసముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రీ నీవా నుంచి డైరెక్ట్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం పెడుతున్నాం అనే దానికోసం మంచినీళ్ళు సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. నాసిన్ ద్వారా ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు సీఎం జగన్. అనంతపురంలో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందన్నారు. ఏపీ పేరు ప్రతిష్టలను నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుందని తెలిపారు సీఎం జగన్. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు సీఎం జగన్. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఎందుకనంటే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన ఈ అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూటు, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తూ ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. దేశమంతా రామమయమైపోయిందన్నారు ప్రధాని మోదీ. పరిపాలనా దక్షతకు రాముడు మారుపేరన్నారు. నాసిన్ సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారుతుందన్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ప్రోత్సహిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. రామ రాజ్యవాసిత్వం ప్రోచ్ఛస్వతే శిరం న్యాయార్థం యుద్ధస్వ సర్వేషు సమం చర పరిపాలయ దుర్బలం విద్ధి ధర్మవరం ప్రోచ్చయస్వతే శిరం रामराज्यवासीत्वम अर्थात राम राज्यवासियों अपना मस्तक ऊंचा रखो, न्याय के लिए लड़ो, सबको समान मानो, कमजोर की रक्षा करो, धर्म को सबसे ऊंचा जानो, अपना मस्तक ऊंचा रखो, तुम राम राज्य के वासी हो।
పాలసముద్రం సభలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధర్మంగా తనకు అధికారం దక్కినా స్వీకరించనన్నారు. అక్రమంగా దక్కే అధికారాన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. नहि क्षयेयं धर्मेण शक्रत्वमपि लक्ष्मण, यानी मैं चाहूं तो सागर से घिरी ये धरती भी मेरे लिए दुर्लभ नहीं है, लेकिन अधर्म के रास्ते पर चलते हुए अगर मुझे इंद्रप्रस्थ भी मिले तो मैं स्वीकार नहीं करूंगा. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే ప్రతి పైసా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపారు ప్రధాని. ఐటీ చెల్లింపుల విధానాన్ని సరళతరం చేశామన్నారు. 2014 వరకు 2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఇప్పుడు ఆ మినహాయింపుని 6 లక్షలకు పెంచామన్నారు. प्रयास होना चाहिए कि जनता से लिए टैक्स की पाई पाई जन कल्याण में लगे और वो समृद्धि को प्रोत्साहित करे. आप अध्ययन करेंगे तो इसी प्रेरणा से हमने बीते 10 वर्षों में टैक्स सिस्टम में बहुत बड़े रिफॉर्म किए. पहले देश में भांति भांति की टैक्स व्यवस्थाएं थी जो सामान्य नागरिक को जल्दी समझ में नहीं आती थी. पारदर्शिता के अभाव में ईमानदार टैक्स पेयर को, बिजनेस से जुड़े लोगों को परेशान किया जाता था. हमने जीएसटी के रूप में देश को एक आधुनिक व्यवस्था दी.